హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కాలనీలో అయితే జాతర మొదలైపోయిందండి. ముత్యాలమ్మ జాతర చాలా అంటే చాలా బాగా చేస్తారు. 2 రోజులు చేస్తారండి జాతర. మంగళవారం బుధవారం జరిగింది, అంటే నిన్న ఈరోజు వీడియో పెడుతున్నాను. మంగళవారం మార్నింగ్ అయితే ఇలా పొద్దుటే గరిగలు వస్తాయండి ఇంటికాడికి. లక్ష్మీదేవి గరిగలని లైన్ తిరుగుతాయి. ఇంకా మనం నీళ్ళు వరపోసి గరిగా ఎత్తుకున్న వాళ్ళని కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు బొట్లు పెట్టి మొక్కుతామండి, అమ్మవారి లెక్క. అలా చేసి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నామండి. వాళ్ళైతే సాకులోళ్ళండి, అలా గరిగ ఎత్తుకుంటారు. మొత్తం కాలనీ మొత్తం తిరగాలండి అలా ఎత్తుకొని. చాలా ఓపిక ఉండాలి. అలాగే చేతులు పైకి పట్టుకొని అలాగే మొత్తం కాలనీ మొత్తం తిరగాలి. చాలా పెద్ద కాలనీ మాదే, అంతా తిరగాలి. ఇంకా గరిగలు వెళ్ళిపోయాక ఇంకా అంబిలి పోయాలండి అమ్మవారికి. నైటే అంతా ప్రిపేర్ చేసుకుంటాం అంబిలి. అమ్మవారు చల్లవ చేయాలనేసి చల్లదనానికని అంబిలి పోస్తారు. అలా ఇంటి వాళ్ళు, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు అంబిలి పోస్తారు. అలా నెత్తిని పెట్టుకొని వచ్చి అమ్మవారికి ఇలా అంబిలి పోస్తామండి. అక్కడ ఉండే వాళ్ళందరూ ధ్రువంతో వేయించు అన్నారు. ఇంకా ధ్రువంతోనే వేయించాను అంబిలి అక్కడ. ఇంకా వేశాక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇంకా స్టార్ట్ అవుతుంది జాతర అనేది. అంబిలి పోసాక చూడండి ఎంత బాగా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి దగ్గరికి కూడా మళ్ళీ అంబిలి అందరికీ పంచాలండి. ఇలా ఇంటి ముందర అలా వేపాకేసి అంబిలి పెట్టి అలా అందరికీ కనపడిన వాళ్ళందరికీ అంబిలి ఇస్తాము. తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో కుంభం వేసుకుంటామండి. రైస్ అంతా వండుకొని కరవాడి పులుసు చేసి అలా కుడుములు చేసి దీపాలు పెట్టి ఇంట్లో కుంభం వేసుకుంటాము. ఇంట్లో కుంభం వేసాక అది ఎవరైనా ఇంట్లో అంటే వితంతువులు ఉంటారు కదండి, వాళ్ళు తినాలి ఆ కుంభం అనేది, ఇంట్లో పెట్టుకున్న కుంభము. అలా వేశాక ఇంకా ఆ కుంభం మా అత్తయ్య తినేశారు. తర్వాత ఇంకా మళ్ళీ దర్శనానికి వచ్చాము. అమ్మవారి దర్శనానికి ఒకసారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుందామని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత జనం ఉన్నారో. కాలనీ మొత్తం ఇక్కడే ఉంటారండి. ఇంటికి వచ్చిన బంధువులు అందరూ ఇక్కడే ఉంటారు. చాలా సంబరంగా ఉంటుంది మా ఊరి జాతర. ఇంకా దర్శనం చేసుకొచ్చాక మళ్ళీ అమ్మవారిని ఊరేగిస్తారండి. కాలనీ మొత్తం మళ్ళీ పల్లకిలో అమ్మవారిని మొత్తం ఊరేగిస్తారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇలా టపాసులు అన్నీ పేలుస్తారండి. అమ్మవారు స్టార్ట్ అయ్యారండి. మాకు ఇంటికి ముందరే ఉంటుందండి గుడి, అందుకని అన్నీ తెలుస్తాయి. అమ్మవారు ఇంకా ఫస్ట్ మా లైన్లో నుంచి స్టార్ట్ అవుతారు. మా పాప కొబ్బరికాయ హారతి ఇచ్చింది. అక్కడ ఎప్పుడు చూడలేదండి, ఇలా చూడండి నాగుపాము క్రాకర్స్ అండి, ఎంత బాగుందో. ఇక్కడే మా ఇంటి ముందరే పెట్టారు. చాలా భయం వేసేసింది, మీదంతా పడిపోయాయి నిప్పులన్నీ. మీరు ఎవరైనా ఇంతకుముందు చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా అనిపించింది. ఎంత బాగా కనీసం చాలాసేపు పేలిందండి, అదైతే చాలా బాగుంది. సేమ్ నాగుపాము లాగే పూసుకొడుతూ టపాసులు అంతా పేల్చింది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ అండి, చాలా ఏళ్ళ జాతర చేసిన ఇది ఫస్ట్ టైం అనమాట. ఇదిగోండి మన ఇంటి ముందర అమ్మవారు నిలబడ్డారు. మనం ఇంకా హారతి ఇచ్చేసుకుందాము. మీరు కూడా అందరు దండం పెట్టుకోండి. మా అమ్మవారి పేరు వచ్చేసి ముత్యాలమ్మ తల్లి. చాలా బాగా కోరికలు తీరుస్తుందండి అమ్మవారు. కోరుకున్న కోరికలని చాలా బాగా నెరవేరుస్తుంది. నాకైతే నేను కోరుకున్నట్టు మటుకు బాగా నెరవేర్చిందండి అమ్మవారు. చాలా నమ్మకమైన శక్తివంతమైన అమ్మవారు అండి ముత్యాలమ్మ తల్లి. ఇంకా హారతి ఇచ్చేసాము. ఇంకా అమ్మవారికి ఒక రౌండ్ వేసుకొని ఇంకా మన ప్లేట్ మనం తీసుకొని హారతి పళ్ళని తీసుకోవడమే. ఇంకా అలా తిరుక్కొని వస్తున్నాం నేను నా కూతురు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. చూడండి ఎంత కళగా ఉంటుందో అమ్మవారు. ఒకసారి దండం పెట్టుకోండి. అది అమ్మవారిని వచ్చేసి మంగళవారం మార్నింగ్ నుంచి ఇన్ని వరకు రెడీ చేస్తారండి. మా కాలనీలోనే రెడీ చేసి అలా ఊరేగిస్తారు అమ్మవారిని. అప్పుడు ఒక రోజులోనే రెడీ చేస్తారు బాగా. ఇంకా చూడండి టపాసులు మటుకు చాలా ఎక్కువ పేల్చారండి ఈసారి. వెరైటీ టపాసులు అన్నీ తెచ్చి పేల్చారు. చూడండి ఎంత బాగా పేలుస్తున్నారు. ఇంకా మొత్తం కాలనీ మొత్తము ఇంటి దగ్గర ఆగి హారతి తీసుకుంటారు అమ్మవారు. చూస్తూ నిల్చున్నాం. ధ్రువం చూడండి అలసిపోయాడు. దండం పెట్టుకున్నాను అంటే సరే అమ్మ అనేసి నుంచి దండం పెట్టేస్తున్నారు. ఇంకా అమ్మవారు
వెళ్ళాక ఇంకా అక్కడ గుడి దగ్గర ఎవరు జనాలు ఉండరండి, అందరూ అమ్మవారి వెనకాల వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం బాగుంటుందని మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. చూడండి ఎవ్వరు ఉండరు, అందరూ అమ్మవారి పల్లకి వెనకాల వెళ్ళిపోతారు. ఇంకోసారి పోయి చూసుకొని వద్దామని వెళ్ళాము. చూడండి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తారు, పసుపుతోనే అంత అమ్మవారిని చేస్తారండి. ఎంత బాగుంది చూడండి, అమ్మవారి ఫేస్ ఎంత నవ్వుతూ ఉన్నారు. మొత్తం పూల అలంకరణ, ముత్యాలమ్మ తల్లి చాలా బాగున్నారు. ధ్రువన్ని ప్రదర్శన చేయాలంటే చూడండి ఎంత బాగా ఆడుకుంటూ తిరుగుతున్నాడు. మా పాప అక్కడ నిల్చుంది, మా అత్తయ్య అక్కడ, ఇంకొక వచ్చేసి మా ఆడపడుచు పాప. ఇంకా ఫొటోస్ దిగాము, ఖాళీగా ఉంది కదా అని కొంతసేపు అక్కడే కూర్చొని తిరుక్కొని వచ్చాము. ఇంకా అది ఆ గుడి అక్కడ లైటింగ్ పెద్దకొండక అక్కడ మా ఇల్లు. ఇప్పుడు ఊరేగిచ్చారు కదండి అమ్మవారిని, ఇక్కడ కూర్చోబెడతారు. మొత్తము వేపాకుతో మొత్తం నింపేసి అక్కడ అమ్మవారిని కూర్చోబెడతారు, బలిపీఠం అంటారండి. ఇంకా అమ్మవారిని నైట్ కూర్చోబెడతారు. మేము ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా ఇంకొక వీడియో రేపుది నేను పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.